ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువు నామములో వందనాలు. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 14వ అధ్యాయం మరి 19వ వచనాన్ని చదువుతున్నాం. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తరపున పొందుతారు. దేవుని వాక్యంలో చెడు పనులు చేసేవారు మంచివారి దగ్గర ఉండటం అంటే చాలా తగ్గింపుతో ఉంటారు. అలాగే భక్తిహీనులు నీతిమంతుల తరపున ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ఇలా నువ్వు చెడ్డవాడిగా ఉంటే మంచివారి దగ్గర ఉండాలి. అలాగే భక్తిహీనుగా ఉంటే నీతిమంతుల తరపు దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి నీ క్రియలు మార్చుకోవాలి. నీ చెడు క్రియలు నీ భక్తిహీనత మార్చుకోవాలి. అవి మార్చుకోవాలి అంటే నువ్వు మంచివాడు కావాలి, చెడ్డవారు మంచివారు కావాలి, భక్తిహీనులు నీతిమంతులు కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. తద్వారా చెడ్డవారు మంచివారు, అలాగే భక్తిహీనులు నీతిమంతులుగా మారుతారు. కాబట్టి మాటలు వింటున్న మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమును వదిలించి ప్రజలకు మేలు చేయమని వినేవారిని ఆశీర్వాదమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.